ఏయ్ సెలవులు చల్లగుండా ఎన్నడైపోతాయో నాకెన్నడి ఇల్లు తప్పుతుందో నవ్వా. ఇల్లంతా అంగడంగడి ఏవడితిరి, పెట్టిన వస్తువు పెట్టిన కాడు ఉండదాయ్. ఒకళ్ళు అదెత్తేస్తారు, ఒకళ్ళు ఇదెత్తేస్తారు. అది చాలదని కొట్టుకునుడు తిట్టుకునుడు. బడున్నప్పుడే మంచిగుండే. ఇగో గిట్లనే ఉండొచ్చు అక్కల పరిస్థితి. సెలవులు వస్తే ఇట్లనే ఉంటది మరి. అయితే అందరు ఇండ్లనే ఉంటలేరులో. కొందరు ఈత నేర్చుకుంటానికి పోతుంటే కొందరు కంప్యూటర్ నేర్చుకుంటుర్రు. అట్లనే గీ ట్రైనింగ్ తీసుకుంటుర్రు. చెల్లెమ్మలు చక్రం తిప్పినట్టే గిర్ర గిర్ర తిప్పుతున్నారు పో కర్రలు. అటు తమ్ములుసు తొగ తిప్పుడు కాదు, కానీ మంచిగా నజరేసిండ్రో లేదో తమ్ముళ్ళ కంటే చెల్లెమ్మలే ఎక్కువ ఉన్నారు. నిజామాబాద్ బాలభవన్ లో సమ్మర్ క్యాంప్ పెట్టో 30 ఆటల ట్రైనింగ్ నడుస్తుంటే చాలా మంది వెనకటి యుద్ధ కళ కర్ర సాగు నేర్చుకుంటానికే కాయిజ్ చేస్తుర్రు. అగో ఈ అక్క అన్నతో ఎట్లా కొట్లాడుతుందో. ఏం తక్కువ 120 మంది దాకా అమ్మాయిలే నేర్చుకుంటారు. కర్ర చేతిలో ఉన్నా కూడా ఒక 5-6గురిని ఆపి వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. ఈ కర్ర సాము అనేది మంచి వ్యాయామం. కాళ్ళ నుంచి మెడ నరాలు, కంటి నరాల దాకా ప్రతి ఒక్క అవయవాన్ని కదుపుతూ చేసే విద్య కాబట్టి నేర్వాల్సిందే. ఆడవిళ్లను సిడాయించే బడవేగాలు సీతం మూపైరి. మరి ఎప్పుడు ఏనంగా ఎవడొచ్చి దాడి చేసేది తెలుస్తలేదు. అందుకే కర్రసాము నేర్చుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చని ఇడికి లైన్లు కడుతుర్రు అన్నట్టు. ఒక అపోనెంట్ ని మనం డిఫెన్స్ చేసుకోవాలి అంటే ఆ పర్సన్ ఏం ఆలోచిస్తురని వాళ్ళకన్నా ముందుగా ఆలోచించాలి. సో దీనివల్ల థింకింగ్ అండ్ దీన్ని ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మనం ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్లీ స్ట్రెంగ్త్ అవుతారు. కాబట్టి చానేళ్ల కాంచెల్లి ట్రైనింగ్ ఇస్తుర్రట, కానీ బాలభవన్ లో 3 ఏళ్ల కాంచి నేర్పిస్తుర్రు. ఈడ ట్రైనింగ్ తీసుకొని జిల్లా, రాష్ట్ర, నేషనల్ లెవెల్లో టాలెంట్ చూపించిన వాళ్ళు సుతున్నారట. పిల్లలు సుత ఫుల్ ఖుషి అవుతున్నారు కర్రసాము నేర్చుకుంటున్నందుకు. బాలభవన్ కి 20 డేస్ నుంచి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. సెల్ఫ్ డిఫెన్స్ మనది మనం కాపాడుకోవాలి. 45 రోజుల సమ్మర్ ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయి కదా అన్ని జిల్లాల్లో. ఇంట్లో ఉత్తగుండి ఫోన్లు ఆడే కంటే ఏదో ఆట నేర్పిర్రు మీ పోరలకు కూడా.